హాయ్ ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 31 లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ నేను వేయలేదు ముగ్గు, మాదమ్మ వేసింది. ఇంకా లంచ్లోకి టిఫిన్లోకి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచనలతో అయితే టమాటాలు అయితే తీసాను. ఫస్ట్ ఈరోజు ఏం చేయండిరా అని అడుగుతుంటే ఒకళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. నువ్వు ఒకటి చేయి మాధు, నువ్వు ఒకటి చేయి సాయి అనే పంచుతున్నాను. మా నేనేం చేయనమ్మా, నువ్వేం చేస్తే అది అనేసి అన్నారనమాట. ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి. టమాటాలతోటి అయితే పప్పుచారు పెడతాను తినేస్తారేంట్రా అనేసి అడిగాను అనమాట. సరే అమ్మా, పప్పుచారు చికెన్ ఫ్రై ఓకే మాకు అన్నారు. సరే అని చెప్పేసి టమాటాలు ఉన్నాయి కదా, టమాటా పచ్చడి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. చాలా రోజులు అవుతుంది టమాటా పచ్చడి చేద్దామని కూడా అనుకున్నాను, చేయలేదు. ఇంకా మార్నింగ్ నిన్న పిండి రుబ్బు ఉంచాను ఆల్రెడీ. ఏంటంటే జొన్నలు పచ్చజొన్నలు కూడా వేసి పిండి రుబ్బితే నిన్న సగమే పిండి అయింది, ఉన్న సగం పిండి ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. టిఫిన్ వేద్దామని చెప్పేసి టమాటా పచ్చడి చేద్దామని తీసాను. కానీ టమాటా నిలవ పచ్చడి చేద్దాము కొంచెం అని చెప్పేసి ఇంకా టమాటా నిలవ పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఇంకా టమాటాల్లో కొంచెం చింతపండు అయితే వేసేసి ఉడకబెట్టేసి వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచి అది పక్కకు పెట్టేసాను. ఈ పక్కన కుక్కర్లో ఏమో నేను పప్పు చారు పెడదాం అనుకున్నాను, కానీ పప్పు పులుసు చేద్దామని చెప్పేసి తర్వాత డిసైడ్ అయ్యాను. పప్పు చారుకి కుక్కర్లో అయితే పప్పు పెట్టేసాను, అవి విజిల్ వేసేస్తున్నాయి. ఇంకా దోశల కోసం ఇక్కడ శనగపిండి చట్నీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా దోశల్లోకి వేడివేడిగా శనగపిండి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. ఇంకా శనగపిండి చట్నీ అయితే చింతామణి చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా పప్పు కోతులు కూడా వేసేసింది, అది పక్కకు పెట్టేసి ఇంకా దోశలకి పెనం అయితే పెట్టేసాను. ఇంకా దోశలు వేయటం స్టార్ట్ చేశాను. నిన్న కదా రుబ్బింది, పిల్లలు తినరా అన్న ఆలోచనతో ఒకటి ఉన్నాను. ఏదైనా రవ్వ కలుపుదామా అనేసి అనుకున్నాను, కానీ ఏమీ అవసరం లేదు. చక్కగా నిన్న కొంచెం గట్టిగా వచ్చినాయి, గుల్లగుల్లగా మెత్తగా ఏమీ రాలేదు చెప్పాలంటే. కానీ నార్మల్గా మామూలుగా తిన్నాము. నిన్నటి మీద పిండి ఈరోజు ఇంకా చాలా బాగుంది, బాగా నాని అది చాలా బాగుంది. ఇంకా చింతామణి చట్నీలో ఒక నిమ్మకాయ అయితే పిండేసాను. దోశలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చినాయి అంటే సూపర్ అనమాట. ఇంకా పేపర్ దోశల టైపు పల్చగా చిన్న గరిటెతోటి 2 గరిటెలు వేసి అలా దోశ మొత్తం చక్కగా పెనమంతా రుద్దేస్తుంటే మంచిగా వచ్చేస్తున్నాయి. ఇంకా మా మాధు అయితే దగ్గర కూర్చుంది, ఇంకా ఒకటి వేసిచ్చాను, ఇంకా స్టార్ట్ చేసింది అంతే. ఎంత టేస్ట్గా ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయని చెప్పేసి. చూసారా పచ్చడి చేసాను, అది ఏం పచ్చడి అని మిమ్మల్ని అడిగాను కూడా, కానీ ఈ లోపలే డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. అందుకే నేను అసలు పచ్చళ్ళు పెట్టనండి, భయం. పచ్చళ్ళు చేస్తే త్వరగా అయిపోతాయని చెప్పేసి. కానీ ఈ మధ్యలో కొంచెం వీడియోల కోసం పచ్చళ్ళు అయితే చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరికి అలాగా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. చూసారు కదా ఎలా వస్తున్నాయో, ఎంత పల్చగా ఎంత నీట్గా ఎంత బాగున్నాయంటే దోశలు చాలా చాలా బాగా వచ్చినాయి, సూపర్ అనమాట. ఇంకా ఒక్కొక్కరికి వేస్తూ నేను కూడా తినేసి మా వారికి కూడా, ఇంకా కొంచెం కస్టమర్లు అది ఉంటే షాప్లో లేట్గా వచ్చారు, లాస్ట్ మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ పప్పు ఉడికిపోయింది. పప్పుచారు పెడదాం అనుకున్నాను, కానీ పప్పు పులుసు పెడదామని డిసైడ్ అయిన తర్వాత ఇంకా పప్పును కొంచెం అలా పప్పు గుత్తుతోటి దంచేసి చింతపండుని నానబెట్టేసాను ముందే. పిండేసి చింతపండు వాటర్ వేసేసి మంచిగా ఈ పక్కన మరగబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ టమాటా పచ్చడి కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా అది కూడా ఇదిగోండి చూడండి ఎంత బాగా అయిందో, వాటర్ అది ఎగిరిపోయి గట్టిగా అయింది కదా, కొంచెం మిక్సీ పట్టేస్తాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. నేను చేసిన పచ్చడి అయితే సూపర్ అనమాట, ఇంకా అదిరిపోతుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా అందులోకి నువ్వుల నూనె వేస్తున్నాను, పేస్ట్ చేసి పక్కకు పెట్టాను కదా. ఇంకా నువ్వుల నూనె వేసి తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అవన్నీ కూడా వేసాను. ఎల్లుల్లిపాయ చితగొట్టి ఎక్కువగా వేసుకుంటాను అనమాట, ఎందుకంటే శనగపప్పు మినపప్పు వేసేది అసలు ఎక్కువ రోజులు ఏమి కాదు కదా. నేను
రోజులు అలా ఉంటుంది అంతే. కాబట్టి ఏం పర్వాలేదు, అవన్నీ కూడా వేసుకొని తాలింపు వేసుకుంటాను. ఇంకా కలిమాకు అది కూడా వేసి బాగా వేయించాను. ముందు కొంచెం ఆయిల్ వేసాను, కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి, అమ్మ అంత ఆయిల్ వద్దమ్మ, కొంచెమే పచ్చడి ఉంది కదా, వద్దమ్మ తీసేయమ్మా అని చెప్పేసి మాది ఏం చేసిందంటే తీయించేసింది అనమాట. లేదమ్మా సరిపోతుంది, చూడవే నేను వేస్తూ ఉంటాను అంటే, నువ్వు కావాలని వేసేస్తావేమో అంది. కాదు, నువ్వు చూస్తూ ఉండు, కారం అవన్నీ వేయాలి కదా, ఇంకానే ధనియా పౌడర్ అవన్నీ కూడా వేస్తాను, అవన్నిటికి ఆయిల్ పట్టేస్తుందని మాధుకు చెప్పాను. వినలేదు. దానికి చూపించాలి కాబట్టి తీసేసి పచ్చడి అది అలా తాలింపు అది వేసిన తర్వాత కాసేపు 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దానికి తగ్గ కారం అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ధనియాలు జీరా పౌడర్ ఆడించుకుని వేపి ఆడించిన పౌడర్లు ఉన్నాయి కదా, అదొక స్పూన్నర అలా వేసాను. మెంతులు కూడా ఆడుకొని ఉంచుకున్నాను అనమాట వేపి. అదిగోండి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే, ఎక్కువేం లేదు, తక్కువ పచ్చడే కదా సరిపోతుంది. చూసారా, దాన్ని ఒక 3 నిమిషాల పాటు అలా వేసాను. ఆయిల్ చూసారా మధ్య మధ్యలో యాడ్ చేస్తూనే ఉన్నాను, కరెక్ట్గా సరిపోతుంది అంటే మాదమ్మ వినలేదు. ఇంకా లాస్ట్కి నిజమేనమ్మా అనేసి అంది. అదన్నమాట. ఇప్పుడు పచ్చళ్ళలో ఆయిల్ సరిపోలేదా పోయినా పిల్లలు ఏం చేస్తారంటే నెయ్యి వేసుకుంటారా, మళ్ళీ పచ్చిది ఆయిల్ ఉన్నా సరే, అదే పప్పు నూనె ఉన్నా సరే అది కూడా వేసుకుంటారు. అంత వేసినా కానీ అంత పట్టింది ఆయిల్ అయితే. సరేనా, ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా, పక్కకి పెట్టేసాను. ఇక్కడ పప్పు పులుసు రెడీ అయిపోయింది, దాన్ని కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను. నేను వంట అయితే రెడీ అయిపోయింది నాది, నేను చేయవలసింది ఇంకా రైస్ ఒకటే వండాలి. ఇంక ఈలోగా సాయి ఏం చేస్తున్నాడు, కేఎఫ్సి చేస్తానన్నాడు అనమాట. ఆడ ఆల్రెడీ కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నాడంటే అన్నీ మ్యారినేట్ చేయడం అలాంటివన్నీ చేసేసుకుంటున్నాడు ఓ పక్కనే. ఇంకా వాడు, నేను లేచిపోయాను, అక్కడ సామానం అంతా తీసేసి సామానం తోమడం స్టార్ట్ చేశాను. ఇగో రైస్ కోసం గిన్నెలో పక్కన వాటర్ అయితే పెట్టేసాను. ఇంకా సాయి అక్కడ కేఎఫ్సి వేపేస్తున్నాడు. మాది ఏమో ఇంకా చిల్లీ గార్లిక్ ఆయిల్ సాస్ చేసేస్తుంది. ఇంకా సూపర్ అనమాట. ఇంకా తినడానికి నేను రెడీ అవ్వాలి ఇంకా, కానీ నేను అక్కడ పని ఉంది నాకు. అబ్బా, నేను సామాను అవి తోముకుంటున్నాను, అవన్నీ తోమి నీట్గా చేసి అప్పుడు వచ్చాను. ఈలోగా ఫ్రై అయిపోయి మంచిగా సాస్ కూడా రెడీ అయిపోయింది, మంచిగా తినేసాను. అవి తిన్న తర్వాత సాయి ఏం చేసాడు, రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చిన్న మూకుడు ఒకటి పెట్టేసి కొంచెం చికెన్ పక్కన పెట్టాడనమాట. పప్పులోకి చికెన్ అది ఫ్రై చేసుకుందాం అమ్మ అని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఫ్రై చేసేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. ముందు అన్నీ వేసి వాటర్ వేసి ఉడకబెడతాడు, అది సాఫ్ట్గా అయ్యాక అమ్మ లాస్ట్లో గుర్తుకొచ్చిందనమాట, అమ్మ జీడిపప్పు వేద్దామమ్మ అని చెప్పేసి జీడిపప్పు వేసాడు. కొంచెం ఆడు వీడియోలో చూసాడంట, ఆడు యూట్యూబ్లో అదిని కొంచెం నెయ్యి వేస్తున్నారమ్మ లాస్ట్లోను, నెయ్యి వేస్తానుండి అని చెప్పేసి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసేసాడు. ఇంకా ఫ్రై ఉందండి, చాలా చాలా బాగుంది, సూపర్గా. మీరు కూడా అలా ట్రై చేసేయండి. ఇంకా కొత్తిమీర అయితే మాదమ్మ కట్ చేసి ఇచ్చేసింది. ఎంత కట్ చేసేవేంటి అక్క అంటున్నాడు. ఎయ్యిరా ఎయ్యి బాగుంటుందని చెప్పేసి అందే వేసేసాడు అంతే. మంచిగా ఫ్రై అయితే చాలా చాలా బాగుందండి. ఈ 31కి మా స్పెషల్స్ అయితే ఇవి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి.